ఫస్ట్ ఏంటి, ప్రథమ ఫలాలు అన్నాడు మనల్ని. తర్వాత ఆత్మ ద్వారా మనం జన్మించేమన్నాడు. ఇంకేమన్నా ఆత్మ ద్వారా మనం బాప్టిజం పొందుకుంటాం. ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం పొందుకుంటాం. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమైతే. చాలు ఇక్కడ ఏమని, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను. యూదులంటే ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళు. యూదులైనను గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు అంటే మిగతా ప్రపంచంలో మిగతా ప్రజలందరూ కూడా. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను. దాసులైన స్వతంత్రులైన, బానిసలైన ఫ్రీగా ఉన్న వాళ్ళైనా ఏమంటున్నాడు, దాసులమైనను స్వతంత్రం మనందరము ఒక్క శరీరంలోనికే ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. ఒక్క శరీరంలోనికే ఒక్క ఆత్మయందే మనం బాప్తిసం పొందుతాం. ఒక్క శరీరం అంటే సంఘంలోకి మనం చేర్చబడుతున్నాం. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. అంటే ఏంటంటే ఒక సంఘంలోకి మనం ఎలా చేర్చబడుతున్నాం, ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందడం అంటే, మనం బాప్తిసం పొందాలంటే మనల్ని ఎవరు ఒప్పిస్తారు? పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన నన్ను తండ్రి పంపించాడు, తండ్రి చెప్పమని నేను చెప్తున్నాను, తండ్రి నాకైతే ఏమి ఇచ్చాడు నేను అదే చేస్తున్నాను అని చెప్తాడు, తండ్రిని మహిమపరుస్తాడు. కానీ యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడంటే, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడు, నన్ను మహిమపరుస్తాడు. ఎవరు మహిమపరుస్తాడంట? యేసు ప్రభుని మహిమపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే యేసు ప్రభు గురించి మనకు చెప్తాడు, మనం ఒప్పిస్తాడు. ఏం చేస్తాడు? పాపుల దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి, ఇదిగో క్రీస్తు మీకోసం శిలువలో మరణించాడు, క్రీస్తు మీకోసం రక్తం కార్చాడు, మీరు ఆ రక్తంతో కడగబడండి, ఆ రక్తంతో కడగబడితే మీరు నీతిమంతులు అవుతారు, ఆ రక్తంతో కడగబడితేనే మీరు పరలోకం వెళ్ళడానికి అర్హత వస్తుంది, ఆ రక్తంతో కడగబడితే మీరు దేవుని రాజ్యంలో చేర్చబడతారని పరిశుద్ధాత్మలను ఒప్పిస్తూ ఉంటాడు. మనందరం కూడా ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డామంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించాడు. అలాగే పరిశుద్ధాత్మలు మనం ఏం చేస్తున్నాడు? బాప్తిజం పొందుతున్నాం. ఒక శరీరంలోనికి ఒక ఆత్మ అయితే మనం బాప్తిజం పొందుతున్నాం అనమాట. అలాగే మనం అందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతే, అంటే యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ, అంటే ప్రపంచంలో ఏ ప్రజలైనా, ఎన్ని దేశాల ప్రజలైనా, ఎన్ని రకాల ప్రజలైనా, ఎన్ని తెగలైనా, ఎన్ని కులాల వారైనా అందరం కూడా ఒక ఆత్మనే పానం చేసిన వారమైతే. అంటే ఒక ఆత్మ అంటే ఒక పరిశుద్ధాత్మ వల్లే మనం అందరం కూడా సంఘంగా శరీరంలోకి చేర్చబడుతున్నాం అనమాట. ఇది తర్వాత చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒక్క రొట్టెలో మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలా ఇక్కడ ఏమన్నా అంటే, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుంజుకొనుచున్నాము. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటే. యేసుప్రభు శిలువలో చనిపోయే ముందు ఏమంటాడు? ఆ రొట్టె తీసుకుని విరిచేమని, ఇది నా శరీరము అంటాడు, ఇది మీరు తీసుకురండి తినండి అంటాడు. అంటే ఏంటి? రొట్టె ఒకటే. మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. అంటే ఏంటి? మన రకరకాల సంఘాల పేరు పెట్టుకోవచ్చు, రకరకాల దేశాల్లో ఉండొచ్చు, రకరకాల ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం రొట్టె విరుస్తున్నామో ఆ రొట్టె ఒకటే. ఏంటది? ప్రభు శరీరాన్ని సాదృశ్యంగా ఉందన్నమాట. ఆ రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం మనం అందరం. అంటే క్రీస్తు శరీరంలోకి మనం పాలు పుచ్చుకుంటున్నాం అనమాట. ఇంకేమన్నా అంటే, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆ రొట్టె ఒకటే కనుక అనేకలం, అది ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంక ఏ దేశమైనా కావచ్చు, ఎప్పుడైతే రొట్టె విడిచి మనం తీసుకుంటున్నామో మనందరం ఒక్క శరీరంలోకి చేర్చబడుతున్నాం. అంటే ఒక్క ఆత్మ ద్వారా మనం బాప్తిసం పొందుతున్నాం. అంటే ఆత్మ బాప్తిసం అన్నమాట ఇది.